హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? పొద్దున్నే నా మొహం ఉబ్బినట్టుంటది. ఇగ్నోర్ చేయండి. ఎంత టైం అయినా అంట్లు తోమే పడుకుంటాను. అలాంటిది నైట్ క్లీన్ చేయకపోతే ఎంత ఘోరంగా ఉంది మార్నింగ్‌కి. పొద్దున్నే 5 గంటలకు లేచైతే ముందు అంట్లు క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నా. తోమిన అంట్లు మొత్తం ఎక్కడెక్కడ పెట్టేస్తే ముందు ప్రశాంతంగా ఉంటది. అప్పుడు వంట చేయాలన్నా, ఏదన్నా చేయాలన్నా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇక్కడైతే మొత్తం దుప్పట్లన్నీ తీశారు. ఒకటికి 10 మొత్తం అవి మడతబెట్టి ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి ఒక గంట పట్టిద్ది. ఇల్లూడ్చేలోపు అన్నం అయిద్ది గానీ, అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. మా వారు ఎళ్ళేలోపు ఇల్లూడ్చేసి బయట ముగ్గయితే కంపల్సరీ పెట్టేస్తాను. ఆయనకి కావాల్సిన టిఫిన్ ఇచ్చేస్తే తర్వాత పిల్లల సంగతి చూడొచ్చు. ఈలోపు వాళ్ళు ఫ్రెష్ అవుతా ఉంటారు గదా! మా వరుణు వచ్చేదాకా కూడా ఆగడు. మధ్యలో కిచెన్‌లోకొచ్చేసి "టై కట్టమ్మా" అంటాడు. మిగతా పనులన్నీ వాడే చేసుకుంటాడు. మా జానుకి మాత్రం ప్రతీది నేనే జెయ్యాలి. మా వారు ఈ మధ్య ఏంటో సేమియా ఉప్మా పిచ్చి పట్టింది. పద్దాక సేమియా ఉప్మా అడుగుతున్నారు. దోసలు వేశాను అయినా కూడా సేమియా ఉప్మా అడుగుతున్నారు. పొరపాటున ఆయన వెళ్ళేటప్పుడు అన్నీ గుర్తు చేయకపోతే కంపల్సరీ మళ్ళీ వెనక్కొస్తారు. ఏ ఒక్కటి గుర్తుపెట్టుకోడసలు. ప్రతీదీ ఫోనుతో సహా నేనివ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కంపల్సరీ మర్చిపోతాడు. ఎదురు రావడం కాన్సెప్ట్ అన్నది పుట్టింటి నుంచి స్టార్ట్ అయింది. ఇంక మా ఆయనకు కూడా అదే అలవాటు. ఎంత పనిలో ఉన్నా ఎదురొచ్చి ఎళ్ళమంటారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఈ పిల్లలకైతే నూడిల్స్ చేస్తున్నా స్నాక్స్ కోసమని. మధ్యాహ్నం ముందు రోజు ఎవరన్నా వెరైటీగా ఏదన్నా తెచ్చుకుంటే దాన్ని చేయమంటది. ఇక నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. పక్కన క్యారట్ రైస్ కూడా చేస్తున్నా. ఈ 2 చేసుకుంటూనే మధ్య మధ్యలో వచ్చి పిల్లలనైతే రెడీ చేస్తున్నా. ఇక జానుకి కూడా జల్లేసేసి రెడీ చేస్తున్నా. ఇంకా పిల్లలకి దోసలేసేస్తే వాళ్ళే తింటూ ఉంటారు గదా! ఈలోపు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇక నూడిల్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా ప్యాక్ చేస్తే ఇక బస్ దగ్గరికైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే 7:45 అవుతుంది. 8 కల్లా వచ్చేస్తది. ఒక 10 మినిట్స్ అటు ఇటులో వచ్చేస్తది కాబట్టి ముందే ఎళ్లి ఉండాలి. మార్నింగ్ టైమ్ ఎంత అడిగినా ఇవ్వదు. బ్యాగ్ మోస్తా తల్లి అంటే వంగి వంగైనా తీసుకెళ్తది. ఈవినింగ్ అయితే బస్ దిగ్గానే తీసుకో మమ్మీ అని ఇచ్చేస్తది. పిల్లలందరూ బస్ కోసం వెయిటింగు. బస్ అయితే వచ్చింది. వీడియో తీస్తా ఉంటే ఎందుకు వీడియో తీస్తున్నారు మేడం అని భయపడుతున్నాడు. ఎందుకంటే అంతకు ముందు రోజే పిల్లలు బస్ ఎక్కుతా ఉంటేనే ఫోన్ ఇచ్చేసాడు. ఫుల్‌గా తిట్టా. అంతకుముందేమో టైం కాకముందే వచ్చేసి వెళ్ళిపోయాడు. మా ఆయన కంపెనీ దగ్గర ఆగుతది కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఎక్కిచ్చారు. అదే చెప్తున్నా మా ఆయనకి. "ఎందుకు వీడియో తీస్తున్నారు మేడం" అని భయపడుతున్నాడు. నువ్వు నేను తిట్టాను కదా అని. పాలును, పూలైతే తీసుకొస్తున్నారు. రోజు ముందు రోజే తీసుకొస్తారు. నిన్న తీసుకురాలేదని ఈరోజు రౌండింగ్‌కొచ్చాడని తీసుకొచ్చాడు. పాలైతే రూ. 80 అండి బాబు. ఇక్కడ మా దగ్గరకి కూడా రారు మళ్ళీ. మా మరిది వాళ్ళ ఇంటి దగ్గరకొస్తే ఇంకా మా ఆయన డ్యూటీకెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు గానీ, ఇలా బయటకొచ్చినప్పుడు గానీ తీసుకొస్తారు. మా ఇంటి దగ్గర వరకు గూడా రాడంట. అక్కడే మా మరిది వాళ్ళ ఇంటి దగ్గరే ఇచ్చేస్తారు. ఇంక పాలైతే వేడి చేస్తున్నాను. గిన్నెలైతే నిండుతూనే ఉంటాయి అక్షయ పాత్రలాగా. ఎన్ని సార్లు తోమినా గానీ. ఇక్కడ గ్రీన్ టీ అయితే తాగేస్తున్నా. ఎంత చేసినా అవ్వవు పనులు మనాడాళ్ళకి. ట్రైన్‌లాగా పరిగెడుతూనే ఉండాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.